విదోద్రుభిరంవహం హృదిన సన్నిధతాం సాసూక్తిధేను సరస్వతీ. రచన శ్రీ ఎస్ కాశీ విశ్వనాథ్. ఇందలి పాత్రలు పాత్రధారులు: మహావిష్ణువు శ్రీ వైఎస్ శంకర్, నారదుడు శ్రీ ఎస్ సత్యం, లక్ష్మీదేవి శ్రీమతి ఆయేషా, ధనరాజు శ్రీ వినయబాబు, పోలీసు శ్రీ సిహెచ్ఎస్ శాస్త్రి, మల్లిగాడు శ్రీ దయానంద్, భక్తులు శ్రీ నాగభూషణం శ్రీ సుబ్బారావు, రంగాలంకరణ శ్రీ పిపి నాయుడు, ఆహార్యం శ్రీ బాబురావు, సంగీతం శ్రీ ఎన్ఎల్ సుభాష్ సూర్యకాంత్, నేపథ్యగానం శ్రీ ఏసీపీ శాస్త్రి, నిర్వహణ వరప్రసాద్, దర్శకత్వం మరియు పాటలు శ్రీ రోహిణి కుమార్. ఇక చూద్దామా ధనమో దైవమో. क्षीरसमुद्रराजतनया श्रीरङ्गधामेश्वरी दासीभूतसमस्तदेववनिता लोकैकदीपाङ्कुरा श्रीमन्मन्दकटाक्षलब्ध विभव ब्रह्मेन्द्र गंगाधरा त्वां त्रैलोक्य कुटुम्बिनी सरसिजां वन्दे मुकुन्द प्रियां वन्दे मुकुन्द प्रियां वन्दे मुकुन्द प्रियां. నీ భక్తుడెవడో అమిత భక్తి శ్రద్ధలతో నీ స్తోత్రం చేస్తున్నాడు. అవును ప్రభు, భూలోకంలో ధనరాజు అనే నా భక్తుడు నా అనుగ్రహం కోసం ప్రార్థిస్తున్నాడు. అతన్ని అనుగ్రహించకుండా ఇంకా పరీక్షిస్తున్నావా? లేదు ప్రభు, అతని అభీష్టం నెరవేరుతుందని నిన్న రాత్రి అతని స్వప్నంలో కనిపించి చెప్పాను. అయినా తృప్తి పడకుండా ఇంకా ప్రార్థిస్తున్నాడు కదూ. నీ భక్తులకిది సహజ లక్షణమే కదా. ఇంతకు నీ భక్తుని అభీష్టం ఏమిటో? నా భక్తుడు ధనరాజు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. గెలిపించమని నన్ను ప్రార్థిస్తున్నాడు. ఏమని దీవించినావు? విజయోస్తు అని దీవించాడు. నీ వాక్కు ఫలించినవా? ఇంతవరకు ఆదిలక్ష్మి ఆశీస్సు వృథా పోయింది. నా శక్తికి ఎదురుండి ఎవ్వరూ నిలవలేదు. తమకేలా కలిగిన ఈ సందేహం? అతల వితల సుతల మహాతల రసాతల తలాతల పాతాళ లోకాల్లో యక్ష కిన్నెర కింపురుష గరుడ గంధర్వ సిద్ధ సాక్షులు అహంకారుల కాదు, అందరిలోనూ ఆధిక్యత కలవారు. ఆయన ధనరాజు విజయము సాధించునని నీ నమ్మకమా?
ఇంతవరకు సాధిస్తూనే వచ్చాడు. ఇప్పుడు సాధిస్తాడు, తప్పదు. అది కేవలము నీ భక్తిని యందు నీకున్న అభిమానము కాదా నీ భ్రమ? భ్రమ కాదు ప్రభు. అటు సూర్యుడు ఇటు ఉదయించిన, సప్త సముద్రాలు ఏకమై ఉప్పొంగిన, ధనవంతులు ఎన్నికల్లో విజయం సాధించడం తథ్యము, తథ్యము, తథ్యము. నా అనుగ్రహం లేకుండా అది అసాధ్యము దేవి. అసాధ్యాలను సాధించగలిగే దివ్యశక్తి నా ధనశక్తి. మీరన్నట్టు అతల వితల సుతల మహాతల రసాతల తలాతల పాతాళ లోకాల్లో అవి సాధ్యమేమో గాని భూలోకమందు మాత్రం ఖచ్చితంగా నాదే గెలుపు. నేను లేని విజయం లేదు. నా కోసం సంఘర్షించని చక్రవర్తి గాని సామాన్యుడు గాని భూలోకంలో ఉండడు. కావాలంటే దేవదేవుడు భూలోకాన్ని ఒక్కసారి అవలోకించింది. అనవసరము దేవి. నువ్వు సర్వ సంపదలకు అధినాయకురాలివే అగుదువుగాక. నీ ఉనికి సర్వ విజయాలకు హేతుభూతమైన అవుగాక. కానీ నీ భక్తుని మీద పోటీ చేయు కుచేలరావు నా భక్తుడు దేవి. హగుగాకు అంత మాత్రమున నా భక్తునికి వచ్చిన ప్రమాదం ఏమున్నది? కుచేలరావు అసామాన్య గుణ సంపత్తి కలవాడు, కానీ ధనశక్తి లేనివాడు. నిరుపమాన బుద్ధి సంపన్నుడు, కానీ పలుకుబడి లేనివాడు. అకలంక దేశభక్తుడు, కానీ అడ్డదారి తెలియనివాడు. అటువంటి గనకనే విజయము తథ్యమంటున్నాను దేవి. క్షమించాలి. ఉత్తమ దేశభక్తులు, ఉన్నత సంస్కారవంతులు అయినంత మాత్రాన వారు ఎన్నికల్లో విజయం సాధించలేరు ప్రభు. ఎవరికైనా కావలసింది నా ధనశక్తి. అయిన నీ ఉద్దేశము భూలోకమున రాజకీయ రంగమంతా ధనదాహంతో నిండిపోయిందనా? ప్రభు, నేను విన్నవిస్తున్నది భారతదేశం గురించి. జనశక్తిని ధనశక్తి ప్రలోభపెట్టి పదవులను సొంతం చేసుకుంటున్నది. నీవెన్ని చెప్పినను నీతో ఏకీభవించలేను దేవి. నీవు మానవులను సరిగా అర్థం చేసుకున్నది. ఆ మాట అనవలసింది నేను ప్రభు. సర్వ సృష్టి స్థితిలయ కారకుండైన నాకు నా సృష్టి అర్థము కాదనుట నీ అవిధేయతను చాటుతున్నది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన మీ సృష్టిలోని ఒక భాగమే ఈ మానవ జాతి. నిజమే. కానీ మానవ కోటి జీవితాలు అనుక్షణం నా చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. వారి ప్రతి అవసరం, ప్రతి ధ్యేయం నాతో ముడిపడింది. ముఖ్యంగా రాజకీయ రంగం. నా ధనశక్తిని ఎరగా ఉపయోగిస్తున్నారు. అందువలన వారి గురించి తమకన్నా నాకే బాగా తెలుసును ప్రభు. అయిన నీ మాటల తాత్పర్యము సత్యవాదులు, ప్రజాసేవకులు ఎన్నికల్లో జయించక కేవలము నీ భక్తులే జయిస్తారనా? అవును ప్రభు, అది కాచి పడబోసిన సత్యం. దేవి, నా భక్తులను అవమానపరుస్తున్నావు. ఇది అవమానపరచడం కాదు ప్రభు. నా భక్తుడు ధనరాజు మీద మీ భక్తుడు కుచేలరావే కాదు. సాక్షాత్తు దేవదేవులే పోటీ చేసిన గెలుపు అసాధ్యం. దేవి, మానవ శక్తితో దైవశక్తి ఓడిపోతుందనటానికి నీకెంత సాహసము! ఆగ్రహించకండి స్వామి. మీరు మానవులను సృష్టిస్తే మానవులు డబ్బుని సృష్టించారు. ఆ డబ్బు తన సృష్టికర్త మానవుని కంటే, ఆ మానవుని సృష్టికర్త భగవంతుని కంటే శక్తివంతమైపోయింది. అది ఒక ప్రవాహంలాగా తయారై మానవ జాతి యావత్తు గడ్డిపోచలాగా కొట్టుకుపోతున్నది స్వామి. అబద్ధం కాదు ప్రభు. మానవుల ముందు సాక్షాత్తు మీరే నిలబడి మీరు అవినీతికి లొంగిపోయి అశాశ్వతమైన
డబ్బును సాధించడానికి ఇష్టపడతారా, లేక నిజాయితీగా బ్రతికి మరణానంతరం నేను ప్రసాదించే స్వర్గం కోరుకుంటాను అని అడిగి చూడండి. మానవులు శాశ్వతమైన స్వర్గాన్నే కోరుకుని నాలో ఐక్యం కావటానికే ఇష్టపడతాను. లేదు ప్రభు, అశాశ్వతమైన డబ్బునే కోరుకుంటాను. ఆయన నేను మరలా భూలోకమున అవతరించవలసిన ఆవశ్యకతను కల్పిస్తున్నావన్నమా? స్వామి, తమరు తొందరపడుతున్నారు. ఏమైనను కాని ఇది నా శక్తికి నా సృష్టికి మధ్య ఏర్పడిన వైరుధ్యం. ఇందులోని బలాబలాల కన్నా నిజాలు తేలవలసిన పరీక్షా సమయము ఆసన్నమైనది. చెప్పుదేవి, ధనరాజు వంటి స్వార్థపురుని మీద మేము సహితము గెలువలేమందువా? ఆది లక్ష్మిని కనుక అబద్ధం ఆడకూడదు. అయితే నిజమే చెప్పు. మీ అర్ధాంగిని కనుక నిజం చెప్పి మీకు ఆగ్రహం కలిగించకూడదు. మేము నిగ్రహించుకోగలము, నిజమే చెప్పు. సరే చెబుతా, వినండి. మీరు మీ శక్తియుక్తులను ప్రదర్శిస్తే చెప్పలేను గాని మీరుగా పోటీ చేస్తే గెలుపు అసాధ్యం. దేవి, ఆదిదేవుండనే అవమానపరుస్తున్నావు. నారాయణ హరి నమో నమో, నారాయణ హరి నమో నమో, నారద హృదయ విహారీ నమో, నారద హృదయ విహారీ నమో, నారాయణ హరి నమో. నారద, సరైన సమయానికే వచ్చావు. నారాయణ నారాయణ, సరైన టైంలో వస్తుంటాను కాబట్టి నా నేము అన్ని లోకాల్లో నోటెడ్ అయిపోయింది. నా సంగతి అలా ఉంచండి స్వామి. నేను వచ్చేటప్పటికి ఆది దంపతులు ఏదో సీరియస్ గా డిస్కస్ చేస్తున్నట్లున్నారు. నేను మళ్ళీ వస్తాను. నారాయణ నారదా, తల్లి, ఇలారా. నీ నోటంట మేము మునుపు ఎన్నడూ వినని పదాలేమో వినిపిస్తున్నాయి. ఓహో అవా తల్లి, అవి ఇంగ్లీష్ పదాలు. ఇంగ్లీషా? అవును అవును తల్లి, ఇంగ్లీష్ పదాలు. ఈ మధ్య నేను తరచుగా తెలుగుదేశంలో తిరుగుతున్నాను కదా, అక్కడి వాళ్ళకి వచ్చిరాని తెలుగులో ఇంగ్లీష్ కూడా కలిపి మాట్లాడుకుంటున్నారు. మరి వారి సహవాస దోషమో లేక నా సంచార దోషమో కానీ నాకు కూడా కొన్ని పదాలు అలవాటాయి. తల్లి, మరి నేను ఆగునారా? స్వామి వారు ఆవేశంలో ఉన్నారు. వారి ఆవేశం సమంజసమైనది కాదని నీవైనా నచ్చ చెప్పున్నారదా? నచ్చ చెప్పటానికి మేమేమి అడ్డాల్లో బిడ్డలము కాదు, ఆదిదేవుళ్ళము. అందుకే ఆది కాలం నాటి భూలోకం ఇంకా అలాగే ఉందనుకుంటున్నాను. ఇంతకీ తమ ఇద్దరి మధ్య తల ఎత్తిన డిస్ప్యూట్ తమ పర్సనల్ లేక భృగు మహర్షి మా వక్షస్థలానికి కావదనే నాడు కూడా శ్రీదేవిని ఎంతగా న్యూనపరచలేదు నారద. అమ్మో, అయితే ఇదేదో పెద్ద కేసు. ఇప్పుడు ఇక్కడికి రావడం చాలా డేంజర్ లాగుందే నారదా. తల్లి, ఇటీవల నువ్వు భూలోకానికి వెళ్ళావా? అదేమిటి తల్లి, ఏ లోకంలోనూ దొరకనంత న్యూస్ భూలోకంలో దొరుకుతుందని డైలీ అక్కడికే వెళ్తూ ఉంటాను. నారద స్వామి, భూలోకంలో జరుగుతున్నాయి ఎన్నికలు. ఆ విషయం నీకు తెలుసు కదా? తెలుసు స్వామి, తెలుసు. పురాణ ప్రసిద్ధి చెందిన భారతదేశంలో ఎంతో రసవత్తరంగా జరుగుతున్నాయి ఎన్నికలు. అవి ఎంత రంచుగా జరుగుతున్నాయి అంటే ఎన్నికల పద్ధతి మీద నాయకుడిని ఎన్నుకున్నట్లుగా మన దేవతలంతా కలిసి దేవుణ్ణి కూడా. అధిక ప్రసంగం చేసి మా ఆగ్రహానికి గురి కాకు. ఆదిదేవునికి ఆగ్రహం వస్తే అప్పీల్ చేసుకునే దిక్కు కూడా ఉండదు. లేనారదా, నీకేం భయం లేదు. నీకు నా అభయం ఉంది. అయితే లేస్తా. నారదా, తల్లి, భూలోకంలో ధనరాజు అనే వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. అతను ఎన్నికల్లో విజయం సాధించగలడంటావా? చదువుల గీర్వాణి జయవాణి మా తల్లి శ్రీవాణి చేవీణ అపశృతుల్ పల్కిన పల్కుగా
సర్వసాక్షి సూర్యుండు కించిత్తు పరాకు చిత్తగించి పడమట ఉదయించినను ఉదయించుగాక. పరమ పవిత్రుండు మన అగ్నిహోత్రుడు, పరమ పవిత్రుండు మన అగ్నిహోత్రుడు ఐసు ముక్కవలె చల్లబడి పడుకాక. కానీ ధనరాజు మాత్రం విజయం సాధించలేడంటావు, అంతేనా? ధనరాజుపై స్వామి, ధనరాజుపై ఎట్టి కలరాజులైన నిలిచి గెలుచుట మాత్రము అసంభవం. నారదా, నా భక్తులని అవమానపరుస్తున్నావు, ఇది నేను సహించను. అయ్యో బాబోయ్, మీరు ధనరాజు పార్టీ ఏమో అనుకుని అలా అనేశాను, పొరపాటైపోయింది. నారాయణ నారాయణ. ధనరాజు గెలవడండి. అసలు ఆ విధం ఎలా గెలుస్తాడండి? నారదా, తల్లి, దేవదేవులు ఆగ్రహిస్తారని అబద్ధమాడం. సూదిరంధ్రంలో ఏనుగు దూరగలదా? అదెలా సాధ్యం తల్లి? చీమలు సింహాసనం ఎక్కుతాయా? నో 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 నో. సింహాసనాల కోసం సింహాలుండగా చీమలు ఎలా ఎక్కుతాయి? అదే విధంగా ధనరాజు మీద కుచేలరావు గెలుస్తాడంటావా? ఇంపాసిబుల్, అసంభవం. నారదా, స్వామి, కుచేలరావు నా భక్తుడు. ఇప్పుడు చెప్పు, గెలుపెవరిది? మీరు అలా డబాయిస్తే అబద్ధం మాత్రం బయటకు వస్తుందే తప్ప నిజం నోట్లోనే ఉండిపోతుంది. నారదా, తల్లి, పర్వాలేదు, నీకు నా అభయం ఉంది. నిర్భయంగా నిజమే చెప్పు. తల్లి, అయితే మీరు నాకు సపోర్ట్ ఉన్నట్లే కదా? ఉన్నాను. నిర్భయంగా నిజమే చెప్పు. అయితే చెప్తా. తల్లి, చెప్పు. చెప్తా. ఎన్నికల్లో ధనరాజుదే గెలుపు. అతని మీద కూచేల రావే కాదు, మరెవరు నిలబడినా అడ్రస్ లేకుండా పోతారు స్వామి. నారదా, నీవు కూడా శ్రీదేవితో ఏకమై మేము మరలా భూలోకమును అవతరించవలసిన ఆవశ్యకతను కల్పిస్తున్నావన్నమాట. వాట్ వాట్? తమరు మళ్ళీ భూలోకంలో అవతరిస్తారా? అది కలియుగంలో. నారాయణ నారాయణ. స్వామి, మీరు నాతో జోక్ చేస్తున్నారు. లేదు నారద, తప్పక అవతరిస్తాను. భూలోకంలో ధర్మం దహించుకుపోయి, న్యాయం నశించిపోయి, ధనం పలుకుబడికి మాయ ఏలుబడికి అమాయకులు ఆహుతవుతున్నప్పుడు భూలోకంలో జన్మించి ధర్మ సంస్థాపన గావిస్తానని ద్వాపరయుగంలో వాగ్దానం చేశాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇప్పుడు నీ మాటలను బట్టి మేము భూలోకమందు జన్మించవలసిన సమయం ఆసన్నమైందని స్పష్టమవుతోంది. నేనిప్పుడే భూలోకానికి వెళ్ళి ఎన్నికల్లో పాల్గొని ప్రభుత్వంలోకి వెళ్ళి ధనరాజు వంటి స్వార్థపరుల వలన అస్తవ్యస్తంగా తయారైన రాజ్యాంగాన్ని చక్కదిద్ది ఈ భారతదేశంలో ప్రజలందరూ అన్నాన్ని ఆనందాన్ని సమంగా అనుభవించేట్టు చేస్తాను. అంటే మరో రామరాజ్యం స్థాపిస్తారన్నమాట. అది ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదని నీవైనా చెప్పున్నారదా? అలాగే తెలియదు. సర్వ సృష్టి స్థితిలయ కారకుండైన నాకు సాధ్యాసాధ్యాలుండవని చెప్పున్నాను. అలా కానీ ఒక్క మాట ప్రభు, అడుగుతా. హిరణ్యాక్ష హిరణ్యకశిప రావణ నరకాది మహారాక్షసులను నిర్జించిన తమకు అసాధ్యం అనేది లేదనుకోండి. కానీ మీరు వెళ్తున్నది కల్తీ అయిపోయిన కలియుగంలో మాయను నేర్చిన మనుష్యుల మధ్యకి. కొంచెం ఆలోచించండి స్వామి. నారద, నా దైవశక్తినే శంకిస్తున్నావా? ఆహా, అది కాదు ప్రభు. త్రేతాయుగంలో ఒక్క రావణాసురుడు, ద్వాపర యుగంలో ఒక్క నరకాసురుడు మాత్రమే గొడవలు చేశారు. కానీ ఇప్పుడు రాష్ట్రానికో రావణాసురుడు, నగరానికో నరకాసురుడు, వీటికో సైంధవుడు, వాటికో కీచకుడు బయలుదేరి సస్యశ్యామల శోభితమైన భారతావరిని రావందుల్లా చీల్చుకు తింటూ పరాయి దేశస్తులకి భరతమాత ఎముకల గూడును చిరిగిన చీరను చూపించి అప్పు తెచ్చుకుంటున్నారు. భారతదేశంలో నేడు పైసలున్న వాడే పదవికి వస్తున్నారు.
దబాయింపు ఉన్నవాడే త్వరలా తిరుగుతున్నాడు. అటువంటి డాకుగాళ్ళు మాయగాళ్ళు ఉన్న ప్రదేశంలో తమ విలువలకి దైవత్వానికి గ్రహణం పట్టేస్తుందేమోనని భయపడుతున్నాను స్వామి. మహిమలంటే గుర్తుకొచ్చింది. మీరు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మీ దైవశక్తులేవి ఉపయోగించకూడదు. మా దర్శనము కాగానే మానవులు దుర్గుణాలను విడిచి పుణ్యపురుషుడుగా మారిపోతారు. అప్పుడు అసలు మా మహిమల అవసరమే ఉండదు. ఒకవేళ అవసరం ఉన్నా ఉపయోగించకూడదు, అది షరతు. సరే సరే అంటే కాదు, మిమ్మల్ని నమ్మిందేవు. ఎన్నికల్లో విజయం సాధించే వరకు స్వామి వారి మహిమల్ని నా దగ్గర నిక్షిప్తపరచండి. మరో షరతు. మరేమి? మీరు మీ ఎన్నికల కార్యక్రమంలో ధనశక్తిని ఉపయోగించకూడదు. అమ్మో, అది కుదరదే. ఎలక్షన్ రాక చిన్న చిన్న పిల్లల ఖర్చులు చాలా ఉంటాయి. మరి వాటికైతే పర్వాలేదు, కానీ ప్రజలకు గెలుపు కోసం ధనాన్ని ఎరగా చూపు, ఆ సంగతి ముందు ముందు మీకే తెలుస్తుంది ప్రభు. నాదొక చిన్న సందేహం స్వామి. అడుగునారదా? తమరు ఇంతకీ భూలోకంలోకి ఏ అవతారంలో దిగదలిచారో? నాటికి నేటికి ఏ నాటికి మానవ కోటి మనోమందిరాల్లో స్థిరంగా నిలిచిపోయిన శ్రీ రామావతారం. వద్దు స్వామి, వద్దు. మాయలు నేర్చిన మనుషుల మధ్యకి మాయగాళ్ళకి మాయగాడిగా, మోసగాళ్ళకి మోసగాడిగా పేరొందిన ఆ కృష్ణావతారంలో వెళ్తేనే ఏమైనా పని సాధించగలరేమో గాని మంచి వాళ్ళకు మంచివాడిగా పేరొందిన ఆ రామావతారంలో వెళ్తే మాత్రం దెబ్బతినేస్తారు. అటుపైన మీ ఇష్టం. నారద స్వామి, మానవులంటే ఎవరనుకున్నావు? ఎవరు స్వామి? నేను సృష్టించి ఆడుకునే ఆట బొమ్మలు. అటువంటి వారు నన్ను మోసగిస్తారా? గెంచరు స్వామి, గెంచరు. ఆయన పద. అయ్యో బాబాయ్, నేనెందుకు మీ వెంట రావడం? నారాయణ నారాయణ, నన్ను వదిలేయండి స్వామి. నారదా, తల్లి, నువ్వు ఇలా తప్పుకోకు. స్వామి వారు వెళుతున్నది భూలోకాన్ని. వారికి మహిమలంటూ ఉన్నాయి గాని మాయలు తెలియవుగా. అంటే నాకు తెలుసునా తల్లి? అది వేరే చెప్పాలా? నువ్వు వెళ్ళక తప్పదు, ఇది నా ఆజ్ఞ. తప్పదంటారా? తప్పదు. సరే, స్వామివారి మహిమల్ని గానం చేస్తూ క్యాన్వాసింగ్ లో పాల్గొంటాను. నారదా, నా మహిమల్ని నీవేమీ గానము చేయనక్కరలేదు. మా దర్శనము కాగానే ప్రజలు వారంతట వారే తెలుసుకుంటారు. అదే పొరపాటు స్వామి. తంబుర ఎంత మంచిదైనా దాన్ని వాయించకపోతే చప్పుడు రాదు కదా. సరే, అదలా ఉంచండి. ఇంతకీ తమరి పంతాల మధ్య గల పందెం ఏమిటో? పందెం లేని పంతం రంచుగా ఉండదే. తల్లి, నువ్వు చెప్పు. ఒకవేళ దేవదేవులు భూలోకంలోని రాజకీయ, సాంఘిక, ఆర్థిక వ్యవస్థల్ని చక్కదిద్ది రామరాజ్య స్థాపన చేశారే అనుకోండి, అనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? నారదా, నా అనుగ్రహం కొందరికి లభించి కొందరికి లభించనందువల్ల, కొందరికి లభించనందువల్ల కదా. అవును తల్లి, అవును. భారతదేశంలో ఈ దురవస్థ. అవును. స్వామి వారు ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు భారతదేశంలో ప్రజలంతా సుఖపడేలా ఆశీర్వదిస్తారు. పేద గొప్ప భేదం లేకుండా వండర్ఫుల్ తల్లి, వండర్ఫుల్. యుగ యుగాలుగా మానవ జాతి కళ్ళబంటున్న సోషలిజం ప్రప్రథమంగా మీ మూలంగా భారతదేశంలో నెలకొంటుందన్నమాట. శభాష్. స్వామి, ఏమి తమరోడిపోతే తమరేం చేస్తారో? ఓడినప్పుడు చూద్దాం. అలా అంటే కుదరదు. తమ్ముడు తమ్ముడే, తగవ తగవే. అయినా గెలుస్తారని నమ్మకం ఉన్నప్పుడు పందెం వేయడానికే కాసేయండి.
అది కాదు నారద, నేను చెప్తాను వినండి. ఒకవేళ ఎలక్షన్లో దైవశక్తి కంటే ధనశక్తిదే పనిచేయి అని నిరూపణైన నాడు మీ భక్తులందరూ ధ్రువతారణ దాదుల కిందలా ఆశీర్వదిస్తారు. నారదా, అలాగే కనిపెట్టు. తొందరపడకు. ధ్రువతారల్లా వెలుగొందే అవకాశము అందరికీ లభింపదు, మహాతపస్సంపన్నులైన మునీశ్వరులకు తప్ప. స్వామి, మనం వెళ్తున్నది ఎలక్షన్లోకి. అక్కడ ఇలాంటి అబద్ధాలు చాలా ఆడాలి. ఏదో ట్రైల్ కింద మీ చేత అబద్ధం ఆడిద్దాం అనుకున్నాను. ఇక్కడే ఫెయిల్ అయిపోయాను. సరే కానివ్వండి. తల్లి జగజ్జనని మమ్మల్ని ఆశీర్వదించి పంపుతుంది. విజయంతో తిరిగి రావాలి. మర్చిపోయాను, ప్రస్తుతం మీరు మా ఎక్స్పర్టీ కదూ. దైవశక్తిదే గెలుపు, ధనశక్తిదే గెలుపు, దైవశక్తి వర్ధిల్లాలి, ధనశక్తి వర్ధిల్లాలి, దైవశక్తి వర్ధిల్లాలి. ధనశక్తి వర్ధిల్లాలి, ధనశక్తి వర్ధిల్లాలి. ఏర్పాట్లని చేసేసాను. ఎంతవరకు మీటింగ్ తను చేయొచ్చు. అదేంటండి, ఎలాగోలా జనాన్ని పోగేసుకోమంటే పోగేసుకొచ్చాను. దండలు తెచ్చాను, మైకులు ఎట్టాను. ఇన్ని చేసిన తర్వాత మీరు నా మీద బీసిచ్చుకుంటున్నట్టు ఎలాగండి? నువ్వు అసలు పని మానేసి ఎన్ని పనులు చేస్తే పట్టేట్లాగో నేను దేశ మీదకి రాను. ఏ పని మానేశానంటారు? మన పదవులు, మన బిరుదులు, మన వ్యవహారం, కథ, కొమామిషు అన్ని గొప్పగా చెప్పేసి అప్పుడు ఇంటిసి చేసే వచ్చేద్దాం. ఓహో, అదా పంపించారు. హలో హలో, సోదరు మల్లారా, ఇప్పుడు మన మాజీ పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్, మన మాజీ మున్సిపల్ చైర్మన్, మన మాజీ ఎమ్మెల్యే గారు, మాజీ మంచి మనిషి, మాజీ మన మనిషి ఆయన మాజీ ధనరాజు గారు, శ్రీ 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 ధనరాజు గారు ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చి మీకు కొన్ని మాయ మాటలు చెప్తారని, కాదు కొన్ని మంచి మాటలు చెప్తారని నేను మనవి చెప్తా ఉన్నాను. మరో ముఖ్య విషయం, 10 నిమిషాల పీచ్ ఉంటే రికార్డింగ్ డాన్సులు, వీడియో సినిమాలు అన్ని ఏర్పాటు చేశాము. జాగ్రత్తగా అయినా మీరు మీటింగ్ను జయప్రదం చేయాలని మరీ మనసు చెప్తా ఉన్నాను. అయ్యా, ఇంకెంతవరకు కానివ్వండి. ఇప్పుడు నేను మీకు మైకట్టు చేతులెత్తి పెట్టేస్తున్నా. తెలుగుదండ మైకిచ్చి, నాకు తెలుసు మీరంతా తెలుగు పెట్టి మీలో తెలుగు వ్యక్తి ఉరగని అర్థారు. అచ్చా, మీరు దండాలు ఎట్టించుకుని ఊరుకోరు, సప్పట్టు కొడతారు. సంతోషంతో ఏళ్ళేస్తారు. ఇంకా దండలు కూడా వేస్తారు. మీ దండల కోసం మా గుండెలు ఎప్పుడు ఎదురు చూస్తా ఉంటాయని కూడా మనసు చెప్తా ఉన్నారు. ఏ చక్కట్రే, మా గుండెలో ఉంటున్నావు, నీకు కూడా దండల పీసు కానీ పట్టిందా? లేదండి. అవును, ఇందాక నుంచి చూస్తున్నాను. నా డబ్బుతో కొనుక్కొచ్చిందండి నా మెడలో లేకుండా దాచేసుకుంటున్నావు. అందుక అమ్మ నా పట్టు దాచుకోలేదండి, మర్చిపోయాను. పెదిలారా, ఈ పెద్ద మనిషి నాకు దండేశా, సప్పట్లు కూడా కొట్టా. కానీ మీలో ఎవరు దండేయటానికి ముందుకు రాలేదు. అందుకు నేనేం బాధపడలేదు. ఎందుకంటే ఇక్కడ మీటింగ్ పెడుతున్నానని ఓ చిన్న కాకులతో కౌరంపి గాని
మీరంతా నూకల కోసం ఎక్కబడే కాకుల్లా ఇక్కడ వాలిస్తున్నారు. నాకదే బ్రహ్మానందంగా. ఒక్క నిమిషం. ఏంటయ్యా పానకంలో పుడక? అవతల కొంపలు అంటుకుపోతున్నాయండి, మీరు ఉండండి. హలో హలో హలో, సారేపట్టు సాంబయ్య గారు ఎక్కడున్నా సరే వెంటనే దుకాణానికి వెళ్ళి ధనరాజు గారి ఏలుముద్రలతో ఉన్న సీటీలన్నీ దుకాణంలో చెల్లుబడి జరిగేటట్టు చూడాలని నేను మనసు చెప్తా ఉన్నాను. కానీ సోదరులారా అని నేను మిమ్మల్ని పిలవ, ఎందుకంటే మీరందరూ నా సోదరులైతే ఇంకా బావలెవరు, మరుదులెవరు, అత్తలెవరు, అల్లుళ్ళెవరు, తండ్రులెవరు, కొడుకులెవరు. అంచేత మీ అందరినీ నా తెలుగు పెదలారా అని సంబోధిస్తున్నాను. సంబోధించడం కాదండి, సంబోధిస్తున్నాను. పెదలారా, ఇప్పుడు నేను ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను అంటే ఎందుకోసం? పదవి కోసం, లాభాల కోసం. మా సెక్రటరీ మంచి మాట చెప్పు. నేను పదవిలోకి వెళ్తున్నాను ఎవరి కోసం? మీకోసం. లాభాలు సంపాదిస్తున్నాను ఎవరి కోసం? మీకోసం. అన్నం తింటున్నాను ఎవరి కోసం? మీకోసం. అసలు నేను బట్టలు కట్టుకునేది ఎవరి కోసం? పల్లిలారా, మీ ఓటుగానే రాకపోతే అయ్యగారు అన్న మానేయడమే కాదు, బట్టలు కూడా ఇప్పెత్తాను. సెక్రటరీ, ఈ మీటింగ్ నీదా నాదే? మీదేనండి. మరి నేను టాకింగ్ చేయని పెట్టి మీరు చెప్పినట్టుగానే సపోర్టివ్ టాకింగ్ చెప్తున్నానండి. నుంచి మానే సెటప్ అయిపో. అలాగే మారుతాను, నాదేమో ఇది. పెజలారా, నా తెలుగు పెజలారా, 3 ముళ్ళెత్తే ఆడకూతురు, ఆఫ్టర్ ఆల్ ఆడకూతురు బెల్లంగా మారిపోయి పర్మనెంట్ గా బెల్లం పదవిలో ఉంచుకోవాలి. అలాగే 3 సార్లు ఎలక్షన్ లో గెలిచినోడికి మంత్రి పదవి పర్మనెంట్ గా వచ్చేసేయాలని నేను ప్రభుత్వానికి మనం చేస్తున్నాను. ఇప్పుడే అందిన వార్త. చెడ్డది, ఇండియా ఓడిపోయింది. ఎందులో? క్రికెట్ మ్యాచ్ లో. పెళ్ళారా, ఇండియా ఓడిపోయింది. క్రికెట్ మ్యాచ్ లో ఇండియా ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్కి చెప్తున్నాను. వాళ్ళకి రాజకీయాలు తెలవకపోవడం వల్ల అని ఆ ప్రశ్నకి నేనే సమాధానం చెప్తున్నాను. నన్ను చూడ, కుశేలరావు అనే పెద్ద మనిషి ఎలక్షన్లలో నాకు పోటీగా నిలబెడితే 50,000 ఇచ్చి అడ్డు తొలగించేసుకున్నాను. అలా చెప్పకూడదండి, మన దాడి తట్టుకోలేక ఇట్లా చేసుకున్నాడని చెప్పుకోవాలి. అలాగే ఎదురు పార్టీ వారితో బేరవాడి క్రికెట్ మ్యాచ్ గెలవచ్చు కదా ఇండియా. పేరాలకు అందరూ ఒప్పుకుంటారటండి మీ పిచ్చిగానే. మరి విష్ణుమూర్తికి ₹1,00,000 ఇస్తామన్నాం, మరి ఇట్లా ఎందుకు చేసుకుని అన్నాడు? పైగా నేనే ఇష్టమూర్తి, ఈ భూప్రపంచాన్ని మంత్రం వేసి రామరాజ్యం కింద మార్చేస్తాను. అంచేత మీ ఓట్లన్నీ నాకే వేసి 10లోకి పంపండి అని కూడా అన్నారు. వీళ్ళారా, నేను చెప్పరావడం ఏమిటంటే ఇష్టమూర్తి దేవుడే కాక, కానీ అతగాడే మనం వెలిగించి దీపం వెలుతురులో మనం పెట్టే ప్రసాదాల మీద బతుకుతున్నాడు. ఇంకతగాడు మీకు చేయగలడు. మీరు మడుసు, నేను మనిషిని. మనుషులకి డబ్బున్న నాలాంటి పెద్ద మనుషులు నాయకుడిగా ఉండాలిగా. బాణమట్టి దిగిపోయిన భగవంతుడు మనకి. మీరు అతనికి దండాలెట్టండి, ప్రసాదాలెట్టండి, మరోటి ఇవ్వండి, కానీ ఓటు మాత్రం మాకు పడే. ఎందుకంటే 25 ఏళ్ళు కాపురం చేసిన పిల్లాన్ని కూడా మన ధనరాజు గారు అవలీలో వదిలేశారు. కానీ 5 ఏళ్ళు అనుకున్న కుర్సీని అంటే పదవిని ఒక్కలేకపోతున్నారు. శ్రీ 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 విష్ణుమూర్తికి, నారాయణమూర్తికి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి. మీరంతా రెడీగా ఉండండి. నన్ను నమ్మితే డబ్బులు వస్తాయి, దేవుణ్ణి నమ్మితే పుణ్యం. 10 కేజీల పుణ్యాన్ని తీసుకెళ్లి 10 బియ్యం గింజలు ఇవ్వమంటే ఏ చదువుతారో ఇవ్వడం. నారాయణ హరి నమో నమో, నారాయణ హరి నమో నమో, నారద హృదయ విహారీ నమో
నారద హృదయ విహారీ నమో. ఆగు కుదురు నీ పాట ఇక్కడ. ఇక బ్రహ్మాండమైన మీటింగ్ జరుగుతున్నా కనిపించడం లేదు. కనపడింది కాబట్టే వచ్చాను నాయన. కనిపించినా సరే సరాసరి స్టేజీ మీదకి రావడంలో మీ ఉద్దేశాలు ఏంటి? ఆ? ఈ మనుషులంతా నా వాళ్ళు. నా కోసం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం నేను ఉన్నా. ఎవరు నాయన నీ వాళ్ళు? నువ్వు వారు వీరు అంతా నా బిడ్డలే నాయన. ఏంటి బాబు, నేను కూడా నీ బిడ్డనే? ఆత్మచక్షులతో చూస్తే నీకే అర్థమవుతుంది. సరేనయ్యా, నీ మాట రైట్, ఒప్పేసుకున్నా. మరి నీ బిడ్డనైనా నా మీద పోటీ చేయటం నీకేమైనా న్యాయంగా ఉందా? ధర్మ సంరక్షణార్థం అలా పోటీ చేయక తప్పింది కాదు నాయన. వెళ్ళవా గురు, మేము ఏ ఈదులో మీటింగ్ వెళ్తే ఆ ఈదులో మీరు తగులుకుంటున్నారు. ఆ కుచేలరావును డబ్బిచ్చి వదిలించుకున్నామనేసరికి జీడి బంకలా మీరు తగులుకున్నారేంటి? కుచేలరావు పరమ సాత్వికుడు. అతన్ని మభ్యపెట్టి పోటీ నుంచి తప్పించుట భావ్యము కాదు. నన్ను నిలబెట్టినా, కుశేలరావుని కూకోబెట్టినా అదంతా డబ్బు మహిమ. డబ్బును చూస్తే కొండ మీద కోతి దిగొస్తున్నప్పుడు ఎలక్షన్లలో పోటీ చేసినాడు మానిట్టు నువ్వు ఆశ్చర్యం పెట్టింది. అది అలాగే 3 రోజుల నుంచి నా మీద మేకులా తయారయ్యి నాకు మాసంతో ట్రబుల్ చేస్తున్నావు. కానీ అసలు నీ సంగతి ఏంటయ్యా? నేను మనిషి, కానీ నువ్వేమో దేవుణ్ణట్టున్నావు. ఈ ప్రజలకి నువ్వు చేసేదేటో మేము చెయ్యందేటో ఇప్పుడే తెలిపావు. నేను దానికి తెలిస్తే ఈ ఊళ్ళోని పేకాడ కప్పులు అన్నిటికీ క్రికెట్ బోర్డు, క్యారమ్ బోర్డు, ఆ బోర్డు, ఈ బోర్డు అన్ని ఇచ్చాను. నారాయణ నారాయణ. ఓటుకి 10 నుంచి 100 దాకా రేట్ వెళ్తాం. చెప్పు గురు, మీ రేట్ ఎంత? ఇది చాలా అన్యాయము, మేము సహించం. ఎంతనో గెలుపు ముఖ్యం. ఎలక్షన్ కూడా యుద్ధం ఆడితే అందులోను ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజలంతా పాలిచ్చే గేదెల్లాంటి పిడికెడ గడ్డేసి కడివేడు పాలు పిండుకోవడం ప్రజా నాయకులు ముఖ్య లక్షణం. అసలు ఈ ప్రజలకు మీరు చేసే ఉపకారం ఏంటో చెప్పండి, వింటాం. ఈ దేశ ప్రజల్లో దారిద్ర్యము తాండవిస్తోంది. ఆ దారిద్ర్యము కారణముగా అక్షర జ్ఞానానికి నోచుకోక నీ వంటి వారిని పదవుల్లోకి పంపుతున్నారు. అందుకని మున్ముందుగా దారిద్ర్యాన్ని నిర్మూలిస్తాము. అది తరంగా ఈ దేశంలోని జనాభా నివసానికి 100 మంది చొప్పున రై రై వంటి పెరిగిపోతున్నా. ఒక్క బియ్యం మీద తింటానికి ముగ్గురు పుట్టుకొస్తున్నారు. ఈ దేశంలో తిండి తక్కువ, మనుషులు ఎక్కువ. ఆయన చేత దరిద్రం ఎప్పట్లో తీరదు. కానీ మరో వర్షం సరే, ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే ఈ దేశంలోని ప్రజలకు ఆకలి తప్పులు లేకుండా నారాయణ మంత్రయుక్త విభూతిని సృష్టిస్తాను. ఆగండి స్వామి, ఆగండి. నువ్వు ఉండవయ్యా నారదయ్యా, తెప్పించని బూడిద. మా ఊళ్ళో బాబా గారు కూడా తెప్పిస్తా. బత్తాల కొద్ది బూడిద. ఊళ్ళు తెప్పించే నువ్వు బియ్యం తెప్పించుందా? బియ్యం తెప్పించు, తెప్పించవయ్యా. ఆహో, నేను సృష్టించిన మాయబొమ్మలు నా మహిమలనే పరీక్షించు కాలం ఆసన్నమైంది కదా. సరే, ఇప్పుడే మీకు జీవితాంతము సరిపోవు బియ్యమును రప్పించదను కాక. ఆగండి స్వామి, ఆగండి. ఏమి నారదాని అభ్యంతరము? మరేం లేదు. ప్రస్తుతం బియ్య బస్తాలన్నీ బ్లాక్ మార్కెట్ షావుకారుల గోడౌన్లలో ఉన్నాయి. వాటిని బయటికి తెప్పించాలంటే పీడిత ప్రజానికం కత్తులు గుణపాలు పట్టుకు బయలుదేరాలే తప్ప మన వల్ల సాధ్యం కాదు స్వామి. ఆయన మా దైవ శక్తికి తిరుగున్నదా? అబ్బే, అది కాదండి నా అబ్జెక్షన్. మన పవర్స్ అన్ని ఆదిలక్ష్మి దగ్గర డిపాజిట్ చేసుకొచ్చాం కదా, మనకి మనుషులకి డిఫరెన్స్ లేదు కదా అని. ఏటయ్యా మీ గుసగుసలో? ఇంకేటాడే ధర తగ్గించండి అనేసరికి మీ ప్రజానాయకులు ఎలాగైతే సైలెన్స్ అయిపోతారో, బియ్యం తెప్పించవయ్యా అనేసరికి భగవంతులో కూడా పందైపోనాది. చూసారా ప్రజలారా, మీ ముందే మీ దేవుడి బాగాతో ఓపెనింగ్ చేసేసాను కదా. ఇంకతగాడు పదవిలోకి వెళ్తే నేను చేసేవాడి ప్రజాసేవకుల శైలి అంచేత ఎప్పట్లాగే మీ ఓట్లన్నీ నాకే వేసేయండి. మళ్ళీ 5 ఏళ్ళాక మీకు కనపడితే మీ చెప్పుతూ పట్ట. ప్రజలారా,
సాక్షాత్తు ఆ ఆదిదేవులు మీ ముందు నిలబడ్డారు. వారి దివ్య సందేశం వినండి. మానవులందరికీ నా నమస్సుమాంజలి. కళ్ళు మూసుకున్న వారికి వెలుతురు కనిపించనట్టు అజ్ఞానంతో అంధత్వం పొందిన మీకు ప్రజా సేవకులెవరో ప్రజా ద్రోహులెవరో గుర్తించే శక్తి పోయింది. ఈ దురవస్థ నుంచి మిమ్మల్ని తప్పించి ఈ దేశంలో శాంతి, సౌఖ్యం, సమత, మమత నిండుగా పండే దండిగా ఉండే ఓ రామరాజ్యాన్ని సృష్టించాలని మేమే స్వయముగా సంకల్పించి ఈ భూలోకమందు అవతరించాము. మా ఈ సంకల్పం నెరవేరాలంటే నన్ను మీ ప్రతినిధిగా, మీ బంటుగా, మీ సేవకునిగా జాతీయ స్థాయిలో ప్రభుత్వంలోకి పంపాలి. కాబట్టి మీరందరూ మీ అమూల్యమైన ఓట్లన్నీ నాకే వేసి నన్నే గెలిపించే. శ్రీమత్ రమణ గోవిందో. అన్ని జన్మల్లోకి మానవ జన్మ ఉత్కృష్టమైనటువంటి జన్మ. అన్ని కార్యాల్లోకి ఓటు వేయడం పవిత్రమైనటువంటి కార్యం. అలాంటి ఓ పవిత్రమైన ఓటర్కం భక్త మహాశైలారా, ఇహలోకంలో ఆనందాన్ని, పరలోకంలో స్వర్గాన్ని పొందండి. రండి, అందరూ ఇలా రండి. ఇతడే మీ దైవం, ఇతడే మీ సర్వస్వం, ఇతడే మీ నాయకుడు. శ్రీ 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 విష్ణుమూర్తికి జై, శ్రీమన్నారాయణమూర్తికి జై, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి జై. అయ్యో 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 అయ్యో, అంతా అయిపోయింది. నా పెళ్ళంతా తిరిగిపోయినా. మీరు అలా గాబరం పడిపోకండి. ఆకులేసే కానీ సంతర్పణ అయిపోయిందా, జై కొట్టు కానీ జయం కలిగేసిందా? కలిగించిందో లేదా బోధపడుతుండేదా దొంగ. నిన్న దాకా నాకు చేయి కొట్టేసిన, నా కోసం వాళ్ళ ప్రాణాలు ఇచ్చేస్తున్నాను. నేను పోసిన సారా తాగేసినాడు. ఇప్పుడు ఆ దేవుడు వచ్చి స్వర్గం చూపిస్తానంటే అట్లాగించేసినాడు. ఈ ప్రజల మీద నాకు నమ్మకం పోయిందయ్యా. కానీ నాకు మాత్రం పోనీరండి. ఎందుకంటే ఈ ఎలగాజలో ఉన్నది చూశారు, పొయ్యి మీద ఎక్కిన పాలు ఎలా అంటుంది. కింద నుంచి ఏడు తగిలితే మీదికి పొంగిపోతారు, మీద నుంచి నీళ్ళు తగిలితే కింది దిగిపోతారు. అదే నా గురించి. ఇక రెండో పాయింట్, అమ్మ రావట్లు ఒక్కోడి చేతులు 100 ఓట్లు ఉన్నాయి. అవి మనకు వస్తాయంటావా? తప్పకుండా అవి మనకే వస్తాయి, నాది గ్యారెంటీ. మీరు ఎలాగండి, మీరు ఎలాగండి. నిజంగా వస్తాయంటావా? ముందుకెళ్ళిన కిరటాలు వెనక్కి రావటండి. ఈ పిల్లలు ఆ కిరటాలు అంటోలే. విష్ణుమూర్తి పెట్టిన మంటకి పాలు మీదకి పొంగాయి కదా, పొంగినండి పాల మీద నీళ్ళు పోస్తే సరే కింది దిగిపోతాయి. సింపుల్. ఏ నీళ్ళు చల్లాలంటా? ఇంకే నీళ్ళు, మందు నీళ్ళు. అదే గురించి. ఇక రెండో పాయింట్. అబ్బా, ఎప్పుడు రెండో పాయింట్ అంటావు గాని మొదటి పాయింట్ సంగతి చూడరే. చూడండి, ఇన్నాళ్ళు మనం చేసిన క్యాన్వాసింగ్ ఒక ఎత్తు, ఎలక్షన్ రోజున చేసే మాయ ఒక ఎత్తు. అవునా? అవును. ఎదుటోడి లొసు కనిపెట్టి అక్కడ దెబ్బ కొట్టి గెలిచినోడే మునగాడు. అవునా? అవ్వయ్యా, కానీ ఇతగాడు మనిషి కాదు కదా, దేవుడు. దేవుడికి ఎట్లా వస్తుంటాయి? ఆ దేవుడు ఎడి తయ్యాలేటండి, అందరికీ ఉంటాయి లొసులు. నేను ఆ దేవుడు లొసు కనిపెట్టాను కానీ చెప్పేసి ఏటా లసుకు? నేను చెప్పని నావి కావు అని ఓ 1,00,000 రూపాయలు నా ఎడమ చేతిలో పెట్టండి, నీ కుడి చేత్తో నీ పదే నీకు అప్ప చెప్తాను. రండి చెప్తాను.
అయ్య బాబో ఇక్కడున్నావా, ఏడు కొండలెక్కి బాగా చూస్తున్నావా. అయ్య బాబో ఇక్కడున్నావా, ఏడు కొండలెక్కి బాగా చూస్తున్నావా. ఎన్ని మైళ్ళు మారాలి, ఎన్ని మైళ్ళు రావాలి, ఎన్ని మైళ్ళు మారాలి, ఎన్ని మైళ్ళు రావాలి. నిన్ను చూడాలంటే చూడంటూ రాయంటి చూపున్న సామే. అయ్య బాబో ఇక్కడున్నావా, ఏడు కొండలెక్కి బాగా చూస్తున్నావా. మనసేమో నీ కోసం పరుగులెడతది, చిల్లి కాసైనా లేని జేబు తిరగబడతది. మనసేమో నీ కోసం పరుగులెడతది, చిల్లి కాసైనా లేని జేబు తిరగబడతది. మాయదారి సంసారం వచ్చేస్తాది, మాయదారి సంసారం వచ్చేస్తాది. నీ మొక్కులు తీసని పాపం ఉంచేస్తాది. ఎట్టారా సచ్చేది ఎంకన్న సామి. అయ్య బాబో ఇక్కడున్నావా, ఏడు కొండలెక్కి బాగా చూస్తున్నావా. కట్టాలెందుకు సామి పుట్టించావు, మా నట్టింటో ఆదికి గుడి కట్టించావు. కట్టాలెందుకు స్వామి పుట్టించావు, మా నట్టింటో ఆదికి గుడి కట్టించావు. ఆపదలే మాకు తోడు లేకుంటేను, అయ్యా ఆపదలే మాకు తోడు లేకుంటేను. మేమసలు నిన్ను తెలుసుకోము, అది నిజమేలే. సుక్కల్లో తాకున్న సక్కల్ని సామే. అయ్య బాబో ఇక్కడున్నావా, ఏడు కొండలెక్కి బాగా చూస్తున్నావా. గుండె గుండెను గుడిగా చేసుకున్నావా, నువ్వు ఉండడానికా మాత్రం సోటు సరదా. గుండె గుండెను గుడిగా చేసుకున్నావా, నువ్వు ఉండడానికా మాత్రం సోటు సరదా. మాటనే నిలపలేని మనిషి గుండె కన్నా, మాటనే నిలపలేని మనిషి గుండె కన్నా. ఈ కోట నిలుపుకున్న కొండ కోటి రెడ్డున, సిక్కుల్లో దిక్కైనా సీనయ్య సామి. అయ్య బాబో ఇక్కడున్నావా, ఏడు కొండలెక్కి బాగా చూస్తున్నావా. ఎన్ని రైళ్ళు మారాలి, ఎన్ని మైళ్ళు రావాలి, నద్ది నదిన ఎన్ని రైళ్ళు మారాలి, ఎన్ని మైళ్ళు రావాలి. నిన్ను చూడాలంటే స్వామి, నేను నన్ను తిరిగే తిట్టాను కానీ మీకు నిజంగా పొరలేదండి. నారదా, ఏమి నీ అహంకారం? మా భక్తుల దూషిస్తే మేము సహింపము. సహించకపోతే శపించండి. వీళ్ళటయ్యా నీ భక్తులు. వద్దయ్యా, భూలోకానికి రావద్దయ్యా అన్న విన్నారా? లేదే, పోనీ కృష్ణావతారంలో రావయ్యా అన్న విన్నారా? మొత్తానికి భజనకి భగవంతుడు లొంగిపోతాడని వీళ్ళంతా నిరూపించారు. అంటే ఈ పాటలు ఈ భజనలు అన్నీ ఆహా, అన్ని నిలబెట్టేసి ఓటర్ల చేత ఓట్లు వేయించుకోవడానికి ఆ ధనరాజు వాడిన నాటకం. ఏమేమి ఇదంతా నాటకమా? కాకపోతే నిజమా? నిజమే అయితే నన్ను చూడంగానే వాళ్ళు ఎందుకు అలా పారిపోతారు? నువ్వు ఎలక్షన్ బూత్ దగ్గరికి వస్తే జనం నీ భక్తిలో పడి ఎక్కడ వాళ్ళ ఓట్లన్నీ నీకు వేసేస్తారేమోనని భయపడి ఇక్కడో ఇద్దరు దొంగ భక్తులు నిలబెట్టి వాళ్ళ చేత ఓ సినిమా పాట పాడించేసరికి శిలాప్రతిమలా నిలబెట్టు. నారద, ఇక నేను మించిపోయింది లేదు.
వెళదాం పద. ఇంకెక్కడికి? నీ ఎలక్షన్ అయిపోయింది. అక్కడ ధనరాజు గుండాలు నన్ను బంధించేసి ఓట్లన్నీ వాళ్లే గుర్తేసుకున్నారు. అంటే రిగ్గింగ్ జరిగిందన్నమాట. మొత్తానికి ఆదిలక్ష్మి పలికిన పలుకుల్ని నిజం చేసావు కదా. నారద, ఈ సంఘటనతో నాకు ధనరాజు విషయం పూర్తిగా అర్థమైపోయింది. ఇంకెక్కడికి? నీ ఎలక్షన్ అయిపోయింది. అక్కడ ధనరాజు గుండాలు నన్ను బంధించేసి ఓట్లన్నీ వాళ్లే గుర్తేసుకున్నారు. అంటే రిగ్గింగ్ జరిగిందన్నమాట. మొత్తానికి ఆదిలక్ష్మి పలికిన పలుకుల్ని నిజం చేసావు కదా. నారద, ఈ సంఘటనతో నాకు ధనరాజు విషయం పూర్తిగా అర్థమైపోయింది. ప్రజానాయకుల్లో ధనం పలుకుబడి ఉన్నంత కాలం భారతదేశానికి దుర్గతి తప్పదు. అందుకే ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమే ఉండిపోయిన సంఘాన్ని నాశనం చేసి మాయా మోసం ద్వేషంలో మరో నవలోకాన్ని సృష్టిస్తాను. బాణాన్ని దించు. నాయన, ఈ బాణ ప్రయోగంలో నాయన అంటే లాభం లేదు. మన పేరు పోలీసు అప్పలకొస్తారు. ఈ అప్పలకుండా ఫుల్ పవర్ తెలుసుకోవాలంటే రాజ్యంలో నవరస్ దగ్గర నుంచి బజార్లోని దేవాసగాల దాకా దేవుణ్ణి అడిగిన హరికలకి చెప్తారు. నారాయణ నారాయణ, ఇలా బాణం దించి మాట్లాడు. ఎక్కువ పెట్టిన బాణము దించరాదు. ఇది రామబాణము. చెప్పిన మాట వినకపోతే నాది ఏ రంగం వాడేస్తుంది. పోలీసు రాజ్యం, మర్యాదగా బాణం దించి మాట్లాడు. నాయన, ఈ బాణ ప్రయోగంతో కలుషితమైపోయిన ఈ ఆర్థిక రాజకీయ సాంఘిక వ్యవస్థ చక్కబడుతుంది. నాయన, మోసం, ద్వేషం, దౌర్జన్యం లేని మరో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. అయితే అనుమానం లేదు, మీరు తప్పకుండా ఎక్కువ కాదు. మీ మీద కేసు చేయకపోతే చట్టం ఒప్పుకోదు. కానీ మా పేర్లు తప్పనవసరం లేదు. అలాగంటే కుదరదే. బాణం కానీ బంధువు కానీ పట్టుకుని నేను చట్టాన్ని చంపుతాను, అన్యాయాన్ని చంపుతాం అనే ప్రతోడు మా దృష్టిలో విప్లవకాడి కింద లెక్క. అలాంటి చోడను ఉంచిన పరంగా బొక్కలో దోసేయడానికి మాకు ఫుల్ పవర్స్ ఉన్నాయి. బోధపడిందా లేదా? అయితే పదండి పదం 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 పదలే. మేమే నేరము చేయలేదు, నీతో రానవసరము లేదు. మీరు నేరం చేసినా చేయకపోయినా పలానా ఓడు పలానా చోట పలానా రకమైన నేరం చేసేదని పోలీసోడు కేసు పెట్టాక అది అబద్ధం నిరూపించుకోవడానికి ఆ దేవుడు దిగి రావాలి. మరి మరి ఆ దేవుడే దిగువచ్చి నీ ముందు నిలబడ్డాడు. నాయన, అప్పలకుండా నువ్వు విష్ణు భక్తుడు అయింది కూడా నీ దేవుడిని నువ్వు గుర్తించలేదు. అప్పలకుండా నాయన, ఇతనే నీ దేవుడు. దేవుడు అవునైనా, మరి ఈ మొగాన్ని ఎప్పుడు ఏ పుట్టుకొని చూసినట్లేదే. దేవుడి అసలు స్వరూపం తెలియక మీరంతా ఎవరికి తోచిన స్వరూపాన్ని వారు ఆరాధిస్తున్నారు. నాయన, అప్పలకుండా నేను చెప్పేది నమ్ము. నేను ఒరిజినల్ రాదు, వీడు ఒరిజినల్ విష్ణుమూర్తి. ఆ ముఖంలోని దైవకళ, ఆ చేతిలో రామబాణం చూసేటట్టు అప్పల ఏడుగురు నీ తీసుకెళ్తా. గాలంతా కట్టినోడల్లా గాంధీ అయిపోతాడా? బాణం పట్టుకున్నోడల్లా భగవంతుడు. వాళ్ళ కాదు మీ ఊసుకొని చూస్తుంటే నెంబర్ 1 శైలిలాగా ఉన్నారు. కానీ మీ పేరు చెప్పండి. నువ్వు చెప్పండి. మేమనంత నామధేయుడు. అవును, ఏ పేరు చెప్పమంటారు? మీకు 3 పేర్లు ఉన్నాయి. సాధారణంగా దొంగలకి దేవుడికి 3 పేర్లు ఉంటాయి. చెప్తున్నాం కదా, మేము అసలైన దొంగ దేవుళ్ళని. అదిగో ఆ దబాయించే వస్తాంటున్నా. నన్ను పోలీసు అప్పలకొండవు నాయన. నువ్వు చెప్పావు కదా. కాకి కాకి కమీస్, నెత్తి మీద టోపి, చేతిలో రాకి, ఇవన్నీ నేను ఫలానా అని చెప్పడానికి ప్రూఫ్. మరి ఇతగాడు విష్ణుమూర్తి అని చెప్పడానికి ప్రూఫ్. నా విశ్వరూపము శుభబంధువా? స్వామి, ఇప్పటికే మానవులతో పంతానికి దిగి తీసైపోయింది. మన పవర్ మన దగ్గర లేవని సంగతి గుర్తుంచుకోండి. ఏదయ్యా ప్రైవేట్ టాకింగ్? విశ్వరూపం చూపిస్తాను కదా, చూపించవా? చూస్తాను. భూలోక ముందు మా మహిమలు చూపించమని ఆదిలక్ష్మికి అభయించాం. అవును, అందుకని నీ కోరిక తీర్చాను. అవును, ఎరగటికి నీ కోటోడు దారి పక్కన కూర్చుని దారిని పోయిన జనంతో నేను లెగిచ్చే మనిషిని కాను, మీ దగ్గర డబ్బు తెస్తా మర్యాదగా నాకు ఇచ్చింది పోటీ అని కూడా నారాయణ పెడగారు
నిన్ను ఏడు చేసుకుంటావు చేసుకోరా నా కొడక అని మొరాయించేసరికి నిన్ను ఒకేస్తున్నాడు నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఎందుకన్నాడు అలాగని? ఎందుకేకి నేను లెగిస్తే మనిషిని గాను లెగిస్తే మనిషిని గాను అన్నాడు. దానికి 2 కాళ్ళు లెగిపోయి కుంటాడు. ఓహో ఆడే లెగుస్తాడు, లెగిస్తే మాత్రం ఆడే చేస్తాడు. లెగమనేసరికి ఆడి బండారం బయటపడింది, ఇద్దరు ముందు కూర్చోమనేసరికి ఈయన గారి బండారం బయటపడింది. ఆయన అస్తవ్యస్తమైన ఈ వ్యవస్థని మారుద్దామని సాక్షాత్తు శ్రీ 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 మరీ బాగుంది గురు. కట్టబడి చేశాం కదా అని కుడి చేతులు ఒకేత. నాకు డ్యూటీ అంటే డ్యూటీయే. మీరు బాణం ఎత్తి కొట్టపోవడం, ఆ వ్యవహారం, ఆ కమాండ్ అంటారు. మా ఎస్ఐ బాబు అబ్జర్వేషన్ చేసి నన్ను పంపించాడు. మా టైం చాలా ఎస్ఐ బాబు కానీ మీరు పదండి 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 పదండి. వదిలేయన లాభం లేదు. వదిలే బాబు గురు, వదిలేయ ఆయన లాభం తప్పదంటారా? తప్పదులైనా స్వామి నారాయణ నారాయణ పదండి స్వామి పదండి తొందరగా పదండి. ఇగో ఇంత స్ట్రాంగ్గా అడుగుతున్నావు కాబట్టి అక్కడ మా ఎస్ఐ బాబు చుట్టూ 4 చుట్టేమో నేనే తీసేసి ఏదో ఎడ్జిస్ట్ చేసేసుకుంటాను కానీ అలాగే మనకి ఏమైనా సరైన స్వామి ఆయన మీ ఉద్దేశం ఏమి? నేరస్తులు వదిలిపెట్టడానికి పోలీసు వాడు అడుగుతాడు. తిరిగే దేవుడు ఈయన దేవుడు అండి. మీకైనా మన సంగతి తెలిస్తే చెప్పు. ఏది తమకి భక్తులు నైవేద్యం పెట్టడం ఎంత సహజమో పోలీసు వారికి నేరస్తులు లంచాలు ఇవ్వడం కూడా అంత సహజమే స్వామి. పోలీసు వారి నుండి నేరస్తులు తప్పించుకోవడానికి ₹2 లభించలేదు. ₹2 పొరవ తీసేసాం కదా. హెల్మెట్ లేకుండా దగ్గర 50 ఒప్పుకోవట్లేదు. పైగా కొట్టాలి. ఆయన ఏమంటువు? ఏం వచ్చేసండి అంటే రూపాయలా నాయన? మరి పైసలు అనుకున్నావా నాయన? మరీ ఎక్కువ అడుగుతున్నావు పోలీసు. ఏంటి కూడా ఎక్కువ? కావాలంటే నా తోటి పోలీసులు ఏం చేసి ఎంత తీసుకున్నారో ఎంక్వైరీ చేసి మరీ పైగా క్రిమినల్ కేసు కొత్తాడు. ఇది ఏ కేసు కిందకు వచ్చినా నువ్వు మా కేసు మాత్రం కింద పడిపోయింది నాయన. అప్పడకుండా నాయన మా దగ్గర ప్రస్తుతం ఈ సంబూరా ఈ బాణం తప్ప ఇంకేం లేవు నాయన. ఆడితో నన్ను చేసుకోమంటావా? ఆ బాణం ఎత్తుకుని బజార్లమ్మ తిరగమంటావా? ఈ తమ్ముడు ఎత్తుకుని రోడ్లమ్మ అడుగుకోమంటావా? ఇదేం డబ్బులు రాలే వ్యవహారంలో లేదు కానీ పదండి పదండి. మేము వైకుంఠము చేరిన తక్షణము నీకు నీ కుటుంబములకు ఇహలోకమున శాంతి సౌఖ్యము, పరలోకమున ఇంద్ర పదవి అప్పకుండా ఇంద్ర పదవయ్యా రంభాపూర్వతి పరలోకమున ఇంద్ర పదవిని అనుకుంటున్నా. మమ్మల్ని వెళ్ళని ఆయన నాలుగా వాగ్దానాలు చేసి వెళ్ళిపోవడానికి ప్రజానాయకుడిని కాదు. ఆకి నమ్మి సంకల్పం గురించి వెళ్ళిపోవడానికి నేను ఎర్రి ప్రజానీకాన్ని కాదు. నేను పోలీస్ సంప్రదాయాన్ని కట్టుకున్న పేళాన్ని కన్నా తల్లి నమ్మని మన దగ్గర కాదు. ఏసుగా క్యాష్ డౌను తర్వాతే మీ గోయింగ్. అయినా మమ్ముల వెళ్ళనియవా? ఇక 3 నిమిషాలు టైం ఇస్తున్నాం. ఈ లోపల మనకు పండించాల్సిన పండిస్తారో ఇలాగ పోలీస్ స్టేషన్ ఫోన్ కొట్టేసి గ్రాండ్ ఎక్కించేసి కొత్తగా పండించమంటారు. ఏదైనా చేసుకుంటారో చేసుకోండి. భయపడి ఆటికే ఉండే నన్నే సంక్షిప్త సిద్ధమైన ఈ దుస్తుని ఇప్పుడే ఈ క్షణమే నరకానికి ఎంపదును కాక వీటికి అన్ని మొత్తం గురు మళ్ళా ఇంకా నరకానికి పంపుతాను. ఆయన అసలుకుండా అసలు నరకం అంటే ఎంత భయంగా ఉంటుందో మాకు తెల్లంటే అడుగురు. ఈ దేశంలో చాలా మంది వీరాదికి పాలించాలని తిండితో ఉండి ఉండని గుడ్డతో తీరని కోరికలతో పుట్టిన దగ్గర సచ్చేదాకా బతికేది ఆ నరకంలోనే. నువ్వు చెప్తే నరకం పేరు వినగానే ఏ కండిషన్ రూముల్లో కూర్చున్న దొరబాబులు అమ్మో అనాలే కానీ బతుకులకు ఏ కండిషన్ ఉంది నరకాజనం మాత్రం భయపడరు. చాలా మందికి నువ్వు ఇచ్చే నరకం హనీమూన్ ట్రిప్ లాగా ఉంటుంది. కానీ ఇది అసలు కథలోకి రండి. మర్యాదగా మనకు చదివిస్తారా లేక పోలీస్ స్టేషన్ ఫోన్ కొట్టే ధ్యానం తెప్పించి బొక్కలు వహించమంటారా? నారద ఈ దుర్గతి నుంచి తప్పించుకునే మార్గమే లేదా?
వద్దయ్యా, భూలోకానికి రావద్దు, మాయగాళ్ళ చేతిలో పడి మైలు పడిపోతామని చిలక్కి చెప్పినట్టు చెప్తారు. చిన్నారా లేదే. ప్రస్తుతం మనల్ని ఈ దురవస్థ నుంచి కాపాడేది కేవలం డబ్బే. అంటే ఆదిలక్ష్మి, అమ్మా తల్లి, తెగ తల్లి ఆదిలక్ష్మి, నీవే మమ్మల్ని కాపాడాలమ్మా, నీవే. రోడ్డు మీద నిలబడి దారి విషయంగా కొట్టుకున్నాయి నాకు. తప్పదా తప్పదు స్వామి. జగజగతి శ్రీ మహాలక్ష్మి, మా పరిస్థితి గమనించి మమ్మల్ని ఏమి చేయడానికి ఇది వచ్చావా తల్లి? అనగా నారాయణ నారాయణ, ఈ శ్రీమూర్తి ఎవరో తెలుసాను ఆయన. గొప్పది మహాలక్ష్మి కదా. అవునాయన, ఈవిడే మహాలక్ష్మి, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. చెప్పలేదు ఆ మాట అంటావని. అవునాయన, నేను నిజంగా లక్ష్మి. చూడతల్లా, నేను రూపాయి నోటి దగ్గర నుంచి 500 రూపాయల నోటి దాకా చూశాను, కానీ ఎందుకు మీద నీ గమనిస్తున్నాను. నువ్వు ఆడకూతురు కానీ అబద్ధం ఆడకుండా మమ్మల్ని ఎందుకు అప్పేస్తావు? ఆది దేవుని బంధించిన నీకు ఘోర పాపం సత్యమిస్తుంది. నేరెక్కల పాపాలకి పాపాలకి పోలీసు వాళ్ళకి పాపాలు అడ్డుకుంటే ఈ బాడీ నా బుర్ర 33 వక్కలు అయిపోవాలి. కానీ చేపల సంగతి ఒకేసి రూపాయల సంగతి చూడు. మనకు రావాల్సిన ఇవి ఇచ్చించి నీ వాళ్ళు నోటుకో. అంటే లంచం ఇవ్వకపోతే వారిని వదలమన్నమాట. ఈ దుర్మార్గుడు ఇప్పుడే ఈ రామబాణంతో ఆగలాగా నీ దగ్గర ఉంది రాంబాణం అయితే మన దగ్గర ఉంది వజ్రాయుధం. వాటి అడ్జస్ట్ లాగతో దోషిమంటావా, లేకపోతే ఏదో అడ్జస్ట్మెంట్ చేసేసుకొని మనకి సంధించేస్తారా? తల్లి, ఆదిదేవుడు క్షణ క్షణానికి తమ పరుగుని కోల్పోతున్నారు. ఈ వాకి ఏదో గబగబా ఇచ్చేసి స్వార్థం పాపంతో కలుషితమైపోయిన మానవ జాతిని ఉద్ధరించాలని భూలోకానికి దిగిన అదే అదే వద్దంటున్నా. ఈ దేశంలో నేరాల్ని ఘోరాల్ని రూపాపడానికి మిమ్మల్ని ఎవరు జరుగుతున్నాడు? ఆ భూమి నుంచి త్రేతాయుగంలో రావణాసురుణ్ణి, ద్వాపరయుగంలో నరకాసురుని ఆగలాగా. అప్పుడు నిద్ర ఎందుకు దిగాల్సి వచ్చిందంటే అప్పట్లో పోలీస్ డిపార్ట్మెంట్ లేదు కనుక. కానీ ఇప్పుడు నాలాంటి పరాఖండీయులు పోలీసులు రక్ష కళతో దేశాన్ని కాపాడుతున్నారు. మీ మానవ శక్తికి అతీతమైన కార్యములను దైవశక్తితో సాధించాలని పరమాత్ముడే కిందకి వచ్చారు. కానీ ఏట్లాగో పటాల్లో ఉన్నంత వరకే పరమాత్మ. పటాలు వచ్చేసి ఇలా పాలిటిక్స్ లోతాలు మురిస్తే ఇలాగే పరాభవం జరుగుతుంది. ఇంతకీ మన సంగతి ఏంటి తెలుసా? చెప్పండి. స్వామి, అప్పలకొండకి లంచం ఇవ్వమంటారా? ఇవ్వమంటారా? తల్లి, టైం దొరికింది కదా అని ఇన్సల్ట్ చేయడం మంచిది కాదు. కానీ చదివించాల్సి ఏదో తప్ప చదివించేయండి. సరే. నువ్వు కోరిన సొమ్ము నీ జోబులో ఉంది, చూసుకో. అలా నువ్వు మహాలక్ష్మణో కదా నాకు తెలదు, కానీ మంత్రాలు చేసిన మాటని ఒప్పించుకుంటుంది. థ్యాంక్స్ వెరీ మచ్. వెళ్ళిపోండి 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 వెళ్ళిపోండి. ఆయన అప్పలకొండ చూడాయన, రక్షక భటుడు అయిన నీవు ఇలా లంచాలు తీసుకోవటం దేశానికి క్షేమం కాదు నాయన. అలాగా నాయన, నా మాట అన్నావు కాబట్టి నా స్టేట్మెంట్ ఇస్తున్నాను. నోటు నీ కరెక్ట్ అన్నందా లేదు నాయన, తమ్ముడు ఉంది. నీ కర్మ. లంచాలు తీసుకోవడం తప్పు అని చెప్పడం చాలా సులువు, కానీ తీసుకోకుండా నేను చిన్నచేతగా బతకడం చాలా కష్టం. బజార్లోకి వెళ్తే కేజీ బియ్యం ధర లక్షాధికారికైనా ఒకటి, నా బోటి చిన్నచేతగారికైనా ఒకటి. ఎంతటి గంగికోవైనా కడుపు నిండా మేత ఎత్తకపోతే పక్క పొలాలకు మేత. లక్షలకు లక్షలు ఉన్నోళ్ళు మరో లక్ష కోసం, ఏళ్ళకి ఏళ్ళ జీతాలు ఉన్నోళ్ళు మరో లాభం కోసం అర్థమైన గడ్డి కలుపుతున్నప్పుడు వాళ్ళ ముందర నేను ఏర్పాటు. మీరందరూ దేవుళ్ళు అంటున్నారు కాబట్టి
అలా గడ్డి తినే వాళ్ళందరినీ మంచికి మార్చి దేశానికి మేలు చేయాలి. చూద్దాం ఎలా సాధించగలమంటావు? అది అట్ట అడిగా నాకు నచ్చదు. ఈ భక్తుల్లో చాలా మంది లక్షాధికారులు పోటీస్తుందో ఉన్నారు. నువ్వు వాళ్ళకి అడిగేది ఒరే భక్తులారా, చేసే పాపాలన్నీ చీకట్లో చేసేసి పబ్లిక్గా లక్షల ఎందుకు సీక్రెట్గానే ఉందిలే వేస్తారు. నేను ఆది దేవుణ్ణే కానీ అడుగు తినేవాడిని కాదు కదా అని చదువుకోయా. ఐడియా బాగానే ఉంది కానీ మరి ఇది వాళ్ళకి నచ్చదు. అప్పుడు ఆ పనులు గవర్నమెంట్ రూల్స్ అయితే మీరే చేయించండి. ఏమైనా నాకుని బయటకు చెప్పేసి గవర్నమెంట్ కట్టడిలో పెట్టించండి. అప్పుడు ఇప్పుడు ఉన్నదానికి 2 రేపు డబ్బు బయటపడకపోతే నా పేరు పోలీసు అప్రహండే కాదు. అంతేగాని బాణం పద్ధట్టు ఈనాను తప్పచెప్పేట్టు నువ్వు దేశం మీద పడిపోతే దేశ పరిస్థితి మారదు. ఆనాడు గీతని దేవుడు చెప్తే మానవుడు విన్నాడు. ఈనాడు మానవుడు చెప్తే దేవుడు వినవట్లేదు. ఇవాళ ఫీల్ అయిపోయి మాట. ఆనాడు దేవుడు చెప్పింది పరమార్థం, ఈనాడు నేను చెప్తుంది యథార్థం. ఏమి భక్తి, ఏమి భక్తి, ఏమి నాకెందుకు ఆసక్తి. నీ దగ్గర నిశ్చితపరిచిన నా మహిమలు నాకు ఇచ్చింది. త్వరగా ఇచ్చే తల్లి, స్వామివారి క్రీడాల శాస్త్రం లేకుండా ఉన్నాను. అలా దేవి భక్త శిఖామణి ఎవరు రంగరంగ వైభోగంగా నాకు నీకు కళ్యాణం దర్శిస్తున్నాడు తిరుపతిలో. ఆ భక్తునికి మన నివురము అభయదానము చేయవలె. ఎన్నో పంచాన్ని తీసుకొని విసుకుంటానని చెప్పాను. నీ వాక్కు నాకు ఎప్పుడో శిరోధార్యం స్వామి. స్వామి, తమల్ని అంత మెప్పించిన ఆ భక్త శిఖామణి ఎవరు? ఇప్పుడే రప్పించదను కాదు. ఎలా పనులు చేశారు. అసలు ఇప్పుడే నీ అన్న తండ్రిగా కావాలి. నాకు మంచి పనులు ఇప్పించానే. అది చేసిన పొట్టుతో మాకే జీవిస్తామే. అంచేత అనుష్ఠానం మమ్మల్ని అంటి పెట్టుకుని ఓ 5 ఏళ్ళు కాపాడుతానే. పనిలోకి వచ్చాక మీ చేసుకుని మంచి పనులు తనంతా పొడి కూడా వస్తామే. అంచేత పెళ్లిలో కట్టుబడి చేసేందుకు నెలలా నీ ఉండి నింపుతారు. నీకు నిత్య కళ్యాణం చేస్తాను. గోవిందా గోవిందా. స్వామి, మీరు అతన్ని అనుగ్రహించారా? వాడు ధనరాశి. రాగద్వేషాలకు అతీతమైన ప్రేమే నా శక్తి. భక్తునికి అనుగ్రహం తప్పక లభిస్తుంది. జై శ్రీమద్రమారముల గోవిందో. ప్రజలు తమ బుద్ధైనా మార్చుకోవాలి, లేదా మీరు మీ భక్తి సిద్ధాంతాలైనా మార్చుకోవాలి. లేకపోతే ఈ దేశం బాగుంది. నారద, నిరాశపడదు. అప్పలకొండ సూచించినట్లు నల్ల ధనాన్ని ప్రభుత్వాధీనము చేయించి ప్రజలందరికీ ఉపయోగించేలా చేస్తాను. అప్పలకొండ, నీకు మా అనుగ్రహం అక్కరలేదా? కావాల్సాను మరేదైనా వరం కోరుకో. వద్దులే తల్ల, ఇప్పటికే నువ్వు ఇచ్చిన వరాలు అయిపోతాయి. స్వామి, ఈ వరంలో పొందవలసిన వరాలిచ్చావా? ఏమో నీకు గుర్తుండదులే అమ్మా, నేను చెప్తా. చదువు సంగతి నా చేత పాపాలు చేయించడానికి గవర్నమెంట్ చేత లైసెన్స్ ఇచ్చాను. పాపాల వల్ల సంపాదించిన డబ్బులు దాచుకునేందుకు పేదరికం నేను ముసిరిప్పించాను. నరలే నాడికెత్తిచ్చాను, కనికరం నేను మనసిప్పించాను. ఈ జన్మశిరి దాచు. కాకపోతే ఒక విషయం అమ్మా, మా రిటైర్మెంట్ అయిన వరకు తాగకుండా పోనండి. అదే 10 ఈ లోపల నా జాగ్రత్తలో నీ పడిపోతాను. అదే ఈ ఫోటో మా ఇంట్లో ఉంది. టేప్ కార్డు రేపు రోజు దానికి పూజలు చేస్తున్నాను. టైం ఉంటే ఒక పారే వెళ్తాను. సత్య సంకాశ హే నిత్య సంతోష ఈశా దయాభూత శ్రీ వెంకటేశ సుధాసుప్తహాసా సదా భక్తపోష స్వయం సుప్రకాశ గుణాతీత భాషా మహాసిద్ధిలాస ప్రసద్దీయ సంగీత సాహిత్య సౌరభ్య సంపన్న గీత ప్రసూనార్చితామేయ శ్రీపాదయుగ్మా హరే సంబుద్ధతాభంగ సంకీర్తనావర్తితానం తిష్టతా పూర్ణ కళ్యాణమూర్తి
జగద్ధార నిర్వాహణాధుర్య సర్వం సహా చక్రవర్తి భవందామగానాలు సంధానదేహార సంకృత సంకీర్ణ శబ్దాజ్జలంకార సందోషము భారవాంధారమే రాగచందారమే శక్తిసాకారమే ముక్తిసాధారమే భక్తపాడి సదామోద సంద్రాల తేలించుగాదే ధరం శక్తి ఎవరది ఆత్మనతుడి గుణగణ విషయాలతో అనంత గీతారాధన చేయడం భారతీయులుగా మన కర్తవ్యం. అణువున వ్యాపించి అనుక్షణం మనకు జీవనదానం చేస్తున్న తల్లి భాతి నా మృతం కాకం దేశీరద్ధంగా గీతాన్ని సంగీతాలాపన చేస్తున్నది శ్రీ పి రామదాస్, శ్రీమతి సుధా దామోదర్, శ్రీమతి సుమిత్ర కళ్యాణరామన్లు. రన్నలగడ్డ అనురాధ నృత్య దర్శకత్వంలో నాట్యాంజలి సమర్పిస్తున్న చిన్నారులు పి భారతి, ఎస్ సుమన్, భారతమాతగా పి రాజ్యలక్ష్మి.